నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టును ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి ప్రారంభిస్తామని చెప్తోంది. అయితే విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ఇప్పటి వరకు సరైన కనెక్టివిటీ లేదు. దీనిపై ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తున్నారు. సరైన రోడ్డు లేకుండా ఎయిర్పోర్టుకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో కనెక్టివిటీపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 6 వరుసల రహదారి నిర్మాణంపై ఇప్పటికే సమీక్ష చేశారు. గతంలో ప్రతిపాదనలకు కొన్ని మార్పులు చేసి ఫైనల్ చేసే అవకాశం ఉంది. బీచ్ రోడ్డు అలైన్మెంట్కు సంబంధించి కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ కొత్త రహదారి నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నగరం నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రస్తుతం ఉన్న రహదారులతో పోలిస్తే ఈ 6 వరుసల రహదారి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డును విశాఖపట్నం హార్బర్ నుంచి భీమిలి వరకు, అక్కడి నుంచి నేరేళ్ల వలస మీదుగా భోగాపురానికి చేరేలా ప్లాన్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనల్లో భీమిలి దగ్గర మాత్రం ఈ రోడ్డు చాలా మలుపులు తిరిగింది. కూటమి ప్రభుత్వం ఈ రోడ్డుకు సంబంధించిన ప్లాన్ను అలాగే కొనసాగించాలని భావించింది. అయితే ఇటీవల జరిగిన ఒక సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మార్గంపై అభ్యంతరం తెలిపారు. భీమిలి దగ్గర ఇళ్లకు నష్టం వాటిల్లుతుందని అధికారులు చెప్పారు. అందుకే రోడ్డు వల్ల నష్టపోయే బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రోడ్డు మార్గాన్ని నేరుగా ఉండేలా మార్చాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. ఈ మార్పుల వల్ల రోడ్డును భీమిలి దగ్గర బీచ్కు దగ్గరగా లేదా భీమిలి టౌన్ మీదుగా వెళ్లేలా మార్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ రోడ్డు పూర్తి చేస్తే విశాఖపట్నం నుంచి భోగాపురానికి అరగంట నుంచి 45 నిమిషాల లోపు వెళ్లొచ్చు. వాస్తవానికి విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టు విస్తరణపై గతంలోనే టీడీపీ ప్రభుత్వం కసరత్తు చేసింది. గతంలో బీచ్కు దగ్గరగా రోడ్డు వేస్తే తక్కువ ఇళ్లకు నష్టం జరుగుతుందని టీడీపీ ప్రభుత్వం భావించింది. కానీ గత వైసీపీ ప్రభుత్వం అలైన్మెంట్ను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు చంద్రబాబు ఆదేశాలతో రోడ్డును విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు దాదాపు 200 అడుగుల మేర విస్తరించాలని సూచనలు చేశారు. ఇంత భారీగా రోడ్డు విస్తరిస్తే బీచ్ మార్గంలోని ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ విస్తరణ ప్రణాళికపై స్థానిక ప్రజాప్రతినిధులు మొదటి నుంచి అభ్యంతరం చెప్తున్నారు. అందుకే వీలైన చోట్ల మాత్రమే విస్తరణ చేసే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఖరగ్పూర్ నుంచి కొత్తగా ప్రతిపాదించిన ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగానే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ 6 వరుసల రోడ్డును శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు మీదుగా భోగాపురం విశాఖ వరకు నిర్మించనున్నారు.